విష్ణుప్రియ ఎంత ఫ్లిప్ అంటే నిజంగా ఆ రోజునేమో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేను నిఖిల్ ట్రై చేస్తాను ఫస్ట్, వాడు పడలేదని పృథ్వీకి వెళ్ళాను అంది. అది క్లియర్ గా అంది, మళ్ళీ అనలేదంటుంది చూడు. ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతుందబ్బా హౌస్ లో. నిజంగా చెప్తున్నా, విష్ణుప్రియకి ఎలా ఓట్లు వస్తాయో నాకు ఇప్పటికి తెలియదు కానీ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అసలు విష్ణుప్రియకి అంత గేమ్ తీరియే లేదు. నాకు తెలిసినంత వరకు వరస్ట్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారో అంటే హౌస్ లో విష్ణుప్రియ. పృథ్వీ ఆటగాడే, కానీ చండాలమైన మాటగారి. చండాలమైన మాటగారి మాట. ఆటగాడే కానీ అదే గుణం మంచిదే గాని పృథ్వీ మంచిదే గాని గుణం పుడిచేది అంటారు. ఆ టైప్ లో వీడు పృథ్వీ ఉన్నాడు మన అక్కడ. నాకు నిన్న హోస్టింగ్ ఫస్ట్ టైం నాగార్జున గారు నన్ను బాగా హట్ చేశారు. శనివారం హట్ చేశారు. సరే ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడులే అని సరిపెట్టుకున్నా. కానీ ఆదివారం బయాసిడ్ అని తెలిసిపోయింది నాగార్జున గారు. అది ఎక్స్పెషల్లీ గౌతమ్ విషయం. గౌతమ్ ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడదాం, నబిల్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓన్లీ గౌతమ్ ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు. నాకు ఎలా అనిపించిందంటే మొత్తం ఓవరాల్ గా అక్కడ స్నేక్స్ కింద నిఖిల్ ని మన నా గౌతమ్ నుంచోబెట్టారు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది, వరుసగా ఎలిమినేషన్ జరిగింది, ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బామ్ యష్మితో ఎందుకు వేయించాలి? ఏమవసరం? ఆల్రెడీ పగబట్టేసి ఉన్నారు హౌస్ లో గౌతమ్ మీద. నామినేషన్ వేసుకుంటారు కదా, నువ్వెందుకు బ్యాట్ అవడం? నా ఒపీనియన్ అది. నాగార్జున గారు అనేవాళ్ళు బిగ్ బాంబ్ యష్మితోనే వేయించాల్సిన అవసరం ఏముంది? వేయించకుండా ఉంటే మంచిది కదా, అందరికి బాగుండేది కదా. నా ఒపీనియన్ అది. నాకు అలా హోస్టింగ్ చేయడం నాకు పరమ చండాలం అనిపించింది నిజంగా. చాలా బయాస్ గా బిహేవ్ చేశాడు నాగార్జున గారు. నాకు ఇంతవరకు ఆయన్ని కింగ్ అన్నాను. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని లైక్ చేస్తారు, నేను కూడా లైక్ చేశాను. రాత్రి షో మట్టికి నాకు గౌతమ్ పర్టికులర్ గా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా నాకైతే ఫుల్ గా అనిపించింది. నాగార్జున గారు ఇది మరి సరి చేసుకుంటారో లేదో తెలియదు కానీ నామినేషన్ పాయింట్ గౌతమ్ కి ఇచ్చింది. ఎలాగెత్తది? యష్మి అట్లా ఆడిందే ఇప్పుడు దాకా గ్రూప్ గేమ్. ఏదో ఎప్పుడో 4వ వారమే వెళ్ళిపోవచ్చు యష్మి ఇప్పుడు దాకా ఉంది. సరే మార్చుకుంటుంది అనేసరికి ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు. పృథ్వీ గాని యష్మి గాని ఎవరో ఒకరు బయటకు రావాలి. ఆ క్రమంలోనే యష్మి బయటకు వచ్చింది. దాన్ని నువ్వు చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా మాట్లాడడం. శనివారమే సపోర్ట్ చేశారు మీరు. ఏంటి గ్రూప్ గేమ్ ఆడతారా? వాళ్ళ ఇష్టమయ్యా, నీకెందుకని గౌతమ్ ట్రిగ్గర్ చేశారు అక్కడ. అయితే యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ సీరియస్ మధ్యలో నేను నాట్ యువర్ కంటెస్టెంట్, ఐఎమ్ ద బిగ్ బాస్ హోస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు.